ధర్మాపుర గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకి, వేదిక మీద ఉన్నటువంటి జనుల ప్రతినిధులైనటువంటి దైవజనులకి, సంఘ పెద్దలకి, జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అండర్లో ఉన్నటువంటి సంఘస్థులైనటువంటి వారికి, బైబుల్ రీసెర్చ్ అండ్ టీచింగ్ ఇన్స్టిట్యూట్ కోర్సులో ఉన్నటువంటి సహోదరులకి, సహోదరిమణులైనటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి 2025వ సంవత్సరపు శుభములు, వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నూతన సంవత్సరం ఇది సార్వత్రికమైనటువంటి ఒక పండగ. నూతన క్యాలెండర్ హమ్మింగ్ వస్తుందా? మీకు క్లారిటీగా వినబడుతుందా? వెరీ గుడ్. నూతన క్యాలెండర్, నూతన ఆలోచనలు, నూతనమైన ఆశలు, అవి నెరవేరుతవి అనేటువంటి ఒక సంతోషముతో కూడినటువంటి ఉత్సాహం మనందరిలో నిండుకొని ఉంటుంది. ఎస్, నూతన సంవత్సరమే, నూతన క్యాలెండరే, నూతనముగా మనము ఆశ కలిగి ఉండటంలో తప్పు లేదు. ఆ ఆశ తీరుతుంది అనేటువంటి నిరీక్షణ కలిగి ఉండటంలో తప్పు లేదు. అందుకోసము తాపత్రయపడి ఆ ఆనందాన్ని సొంతం చేసుకోవటానికి ఉత్సాహంగా మనము పరుగులెత్తటంలో కూడా తప్పు లేదు. ఇది అంతా ఒక పార్శ్వం. మరొక పార్శ్వమును మనం ఆలోచిస్తే, ఎప్పుడైనా కూడా ముఖమునకు ఎన్ని మచ్చలున్నా మీద మేకప్ వేసుకుంటే దాన్ని ఏమంటాం? వేషమే. అది నిజం కాదు. అవునా? అది ఎంత వాస్తవమో, అంటే నిజము నిజమే, నిజాన్ని దాచలేము. అలాగే 2025వ సంవత్సరములోనికి అడుగు పెట్టాము అనంటే 2024వ సంవత్సరము ముగిసింది అనే కదా? అవును. 2024వ సంవత్సరము ముగిసిపోయింది అనంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆయుష్లో ఒక సంవత్సరము కరిగిపోయింది అని దాని అర్థం. అనగా ఆయుష్ ముగిసిపోయి మరణమునకు సమీపిస్తున్నాము. అదేనా? మరణమునకు సమీపిస్తున్నాము. ఇది మనకు జీర్ణం కాకపోయినా, మనకు ఇష్టం కాకపోయినా జరిగేది ఇదే. జరగాల్సినటువంటి వాస్తవము ఇదే. అయితే మరణము సమీపిస్తున్నది అని మనం భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే మరణము మనలను దేవుని యొద్దకు చేరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? మరణము మనలను దేవుని యొద్దకు చేరుస్తుంది. బ్రతికి ఉన్నాము అనంటే శరీరంలో బందీ అయి ఉన్నామని దాని అర్థం. అవునా? శరీరంలో బందీ అయి ఉన్నాం. ఈ శరీరం ఏమైనా మంచిదా? ఈ శరీరంలో బ్రతికేమైనా సుఖంగా ఉందా? ఈ శరీర బ్రతుకు నాకు శాశ్వతం కావాలని అనుకుంటున్నారు అనంటే నా దృష్టిలో వారు అమాయకులు.
ఈ లోకము శాశ్వతము కాదు. మరణమే మనకు మేలు చేసేటువంటిది. ఎందుకు అనంటే రక్త మాంసములు కలిగినటువంటి ఈ దేహములో ఉన్నంత వరకు మనము మన సృష్టికర్త, మన కన్న తండ్రి, మన పోషకుడు, మనల్ని ప్రేమించేటువంటి వాడు, అన్నీ తానై ఉన్నటువంటి ఆ భగవంతుడు మనకు దూరముగా ఉన్నాడు అని దాని అర్థం. అంటే ఆయన చల్లని చూపు ఉంటుంది, ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన కృప ఉంటుంది, ఆయన తోడు ఉంటుంది. కానీ ఆయన ఒడిలోనికి మనం వెళ్ళలేము. ఆయన అనుగ్రహించేటువంటి స్వాస్థ్యములోనికి కాలు పెట్టలేము. పరలోక మహిమలోనికి ఏతించలేము. కన్న తండ్రిని స్పృశించి, డాడీ పరవశంగా ఉంది, ఆనందంగా ఉంది, ఎలా వ్యక్తం చేయాలో నాకు అర్థం కావటం లేదు, ఇన్నాళ్ళు నేను దూరంగా ఉన్నాను, ఎంతగానో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను, ఈనాటికి నాకు ఆ భాగ్యం దక్కిందయ్యా, అలాంటి అవకాశం నాకు అనుగ్రహించినందులకి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను అని చెప్పుకోగలిగేటువంటి సమయం, ఆ తన్మయత్వం, ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ సంతృప్తిని ఆస్వాదించగలిగేటువంటి అవకాశం మనకెప్పుడు దొరుకుతుంది అనంటే శరీరమును విడిచిపెట్టిన తర్వాత. అంటే మరణం అంటే మన పాలిటి శాపం కాదు. మరణం అంటే మనం భయపడాల్సినటువంటి అవసరత లేదు. నిజమైనటువంటి జ్ఞాని, నిజమైనటువంటి భక్తుడు తన జీవితం మీద తనకు నమ్మకము ఉన్నటువంటి వాడు మరణాన్ని స్వాగతిస్తాడు, సంతోషముగా స్వాగతిస్తాడు. పౌలు గారి మాట మనందరికీ తెలిసిందే, మీ అందరి నోట ఉంటుంది. ఏంటది? చావైతే లాభం. లాభం లాభం అంటే కరెన్సీ నోట్ల లెక్కలు కాదు. లాభం అంటే వస్తువుల రూపంలో మిగిలేటువంటివి కావు. వెండి బంగారాలు కాదు, ఆసుపాస్తులు కావు, అధికారములు కావు. లాభం అంటే నిత్య జీవం. లాభం అంటే పరలోక స్వాస్థ్యం. లాభం అంటే శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైనటువంటి సంతోషం. బాధలు, ఇబ్బందులు, సమస్యలు లేకుండా సంతోషం మాత్రమే శాశ్వతంగా మిగిలేటువంటి జీవితం అసలు సిసలైనటువంటి లాభం. అది వాస్తవమైనటువంటి జీవితం. చావైతే నాకు లాభము అని అన్నాడు. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో నుండి, కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము నుండి దయచేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఊసుపోక పెట్టుకున్నటువంటి కార్యక్రమం కాదిది. ధర్మాపురము, మల్లక్పల్లి సంఘస్థులు సంఘటితంగా కలిసి పైసా పోగు చేసి వేల రూపాయలు ఖర్చు చేసి మీ అందరినీ ఆహ్వానించి చక్కనైనటువంటి దేవుని జ్ఞానాన్ని శ్రేష్టంగా మీకు వినిపించి ఆలోచింపచేసి అందుకు అర్హులనుగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఓ చక్కని తాత్పర్యంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యము. వారి కోసం ఒకసారి అభినందనలు తెలియచేద్దాం. దానిని మనం సద్వినియోగం చేసుకుందాం. అప్పుడే కదండి సార్థకత.
ఏమంటున్నాడు? ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి, దేవునికి దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. శరీరములో ఉన్నంత కాలము దేవునికి దూరముగా ఉన్నాం, అది మనకు తెలుసు అని అంటున్నాడు. అది మనకు తెలుసు. అయితే దేవునికి దూరంగా ఉన్నాము అని చెప్పి మనం భయపడుటలేదు. మనము భయపడుటలేదు. ఎందుకు? ఏదో ఒక దినమున నా శరీరము యొక్క ఆయుష్ ముగుస్తుంది, ముగిసిన మరు క్షణములో దేవుని సన్నిధిలో నేను ఉంటాను. అది మన ధైర్యం, అది మన నమ్మకం. ఆ ధైర్యం నమ్మకం ఉన్నటువంటి వారు దేవునికి స్తోత్రము కలుగును గాక అనండి. చాలా మందికి ధైర్యం లేదు. మీకు కనబడ్డారా? వాళ్ళు మీకు కనబడ్డారా? మీకు తెలుసా? మీలో భయపడుచున్నటువంటి వారు ఒకసారి చేయతండి. అంటే భయము లేదు, ధైర్యము లేదు. ఎక్కడున్నాం? అందరికీ ధైర్యం ఉంది. సరే, అప్పుడు మీ ధైర్యాన్ని ప్రదర్శించలేకపోయారు. ఇప్పుడు ప్రదర్శిద్దామా? రైట్. ఈ శరీరము ముగిసిన తర్వాత నేను దేవుని ఒడిలోనికి వెళతాను, శాశ్వతమైనటువంటి జీవితాన్ని సంపాదించుకుంటాము అని అన్నటువంటి వారు దేవునికి స్తోత్రము కలుగును గాక. నాకు అస్సలు మీ మీద డౌట్ ఉంది. నాకు ఇప్పుడు ఏం చెప్పాలో తెలుసా? ఇంతకాలము నేను బోధించినటువంటి బోధ ఎలా వ్యర్థమైపోతుందేమో అని మిమ్మును గురించినటువంటి భయము నాకు కలుగుచున్నది. భయపడమంటారా? మీరు భయపెడతారా? ఏమండి? అందరి తరపున వకల్తా తీసుకున్నది కమలక్క. అప్పటికే చెప్పుంచిల్లా. ఇక్కడ కూర్చున్న వారిలో నాకు ధైర్యం కనిపించట్లేదు. ఇక్కడ కింద కూర్చున్నారు కదా, మీలో ధైర్యం కనిపించట్లేదు. నేను ఇదేదో సినిమాటిక్గా చేయించేటువంటి కార్యక్రమం కాదు. మీలో మీ మనస్సును తట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మిమ్మల్ని రేపటానికి ప్రయత్నం చేస్తున్నాను. రోషము రావాలి. సరే, ఈ క్షణానికి ముందు ఏమైనా అవునుగాక. మార్పు అనేది మరో క్షణంలో చోటు చేసుకునేటువంటిది. గడిచింది గడిచిపోయింది, పోతే పోని దరిద్రపు బ్రతుకు. బ్రతకబోయేటువంటి బ్రతుకు ధన్యమైనటువంటి బ్రతుకు కావాలి. నాకెందుకు వద్దు? అంది వచ్చిన అవకాశానికి నేను ఎందుకు అందిపుచ్చుకోవద్దు? నాకు కావాలి. నేను ధైర్యంగా ఉన్నాను. ఆమేన్. బిత్తరపోయి చూస్తారేంటక్క? ధైర్యముగా మనం ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి శరీరములో దేవుడు అనుగ్రహించేటువంటి పరలోకమును మనం పొందుకుంటాము అనేటువంటి ధైర్యము కలిగినటువంటి వారముగా మనము ఉన్నాము. ఉండాలి. తదుపరి ఏమంటున్నాడు చూడండి. ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఇష్టపడుచున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టపడుతున్న వారు కూడా చెప్పండి.
నో టర్మినాలజీ కాదు మీరు చూడాల్సింది, ఆ టర్మినాలజీ వెనకాల ఉన్నటువంటి భావాన్ని మీరు గమనించాలి. విషయం విషయం ఏం పోతుంది, అబ్బా పరలోకం పోవాలా కాదు, పరలోకం మనకు కావాలి. ఇష్టము పడుచున్నాం. మన దేవుడంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. మన యేసయ్య నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. మన పరిశుద్ధాత్ముడు నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. ఆ ప్రేమతో మనల్నందరినీ శుద్ధీకరించి తమ దగ్గరికి చేర్చుకోవటానికి పలు విధములైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని వారలరా, ఈ దేహములో నివసించుచున్నంత కాలం దేవుడిచ్చిన దేహం కదా, దేవుడిచ్చిన జన్మ కదా, దేవుడిస్తున్న బ్రతికే కదా. కాబట్టి మనం ఏం చెయ్యాలి అనంటే, గతము, వర్తమానము, భవిష్యత్తు ఎవరి చేతిలోనైతే ఉన్నదో, ఆయన ఏమీ అన్యాయము చేయట్లేదు, ఆయన స్వార్థపరుడు కాదు, ఆయన మనల్ని తప్పుడు త్రోవలో నడవమని చెప్పటం లేదు, మనల్ని నాశనం అవ్వమని చెప్పట్లేదు. మీరు మంచి బ్రతుకు బ్రతకండి, మంచివారుగా పేరు గడించండి, నేను అనుగ్రహించేటువంటి నిత్య జీవానికి పాత్రులు కండి అని చెబుతున్నాడు. గనుక అలాంటి కన్న తండ్రి యొక్క ఇష్టాలను తెలుసుకొని మనము ఈ దేహములో ఉన్నంత కాలం ప్రతి వ్యక్తికి ఒక ఇష్టం అంటూ ఉంటుంది. నేను కాదనను, ఆ ఇష్టం తీరితే సంతోషంగా ఉంటుంది, నేను కాదనను. కానీ ప్రేమామయుడైనటువంటి క్రీస్తు యేసును ధరించుకున్న మనలో ఏముండాలి? ప్రేమ. ఆ ప్రేమ ఏం కోరుకుంటుంది? ఆ ప్రేమ ఏం కోరుకుంటుంది? నీ ఇష్టము కంటే ఎదుటి వారి ఇష్టమును ఎక్కువగా కోరుకుంటుంది. ఇప్పుడు దేవుని ఇష్టం ఈ దేహములో నివసించుచున్నంత కాలం కృతజ్ఞతగా ఆలోచించుకున్నా, యథార్థముగా ఆలోచించుకున్నా, దేవునికి ఇష్టమైనటువంటి వారముగా ఉండాలి. ఏమంటున్నాడు చూడండి, కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలయునని. ఎందుకు సుప్రీంకోర్టు జడ్జి గారు సంతృప్తి పొందితే ఇతడు నిర్దోషి అంటాడు. సంతృప్తి పొందకపోతే, ఆయనకి ఇష్టం కాకపోతే, ఈయన దోషి, ఈయనకు జీవిత ఖైదు వేయండి లేదా మరణ శిక్ష వేయండి. ఇప్పుడు ఎవరికి సంతృప్తి కలగాలి? ముద్దాయికా, జడ్జికా? జడ్జికి. ది వరల్డ్ మోస్ట్ పాపులర్ జడ్జ్ ఎవరు? మన సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, ప్రపంచ ఐక్యరాజ్య సమితికి ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలోని ఉన్నతమైనటువంటి జడ్జి కావచ్చు. వీళ్ళందరికీ జడ్జి ఎవరు? దేవుడు, సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తుల వారు. అవునా? మరి ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఎవరికి సంతృప్తి కలగాలి? మనకా ఆయనకా? గనుక ఇక్కడ సలహా ఏమిచ్చాడు? ఈ దేహములో నివసించుచున్నంత కాలం దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలయునని మిగుల ఆపేక్షించుచున్నాను.
నా ధర్మాపురము సంఘస్థులారా, మల్లక్పల్లి సంఘస్థులారా, వర్ధనపేట సంఘస్థులారా, శంభునిపేట సంఘస్థులారా, ఘనపురం సంఘస్థులారా, కాజీపేట సంఘస్థులారా, హనుమకొండ సంఘస్థులారా, హైదరాబాదు సంఘస్థులారా, నెక్కొండ సంఘస్థులారా, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి పలు విధములైనటువంటి గ్రామాలలో నుండి వచ్చినటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, మిమ్మల్ని అందరి విషయంలో నేను అదే కోరుకుంటున్నాను. ఏం కోరుకుంటున్నాను? మీరందరూ ఆయనకు ఇష్టులై ఉండవలయునని మిగుల ఆశతో నేను ఆపేక్షించుచున్నాను. ఎందుకంటే నా ప్రయాసానికి ఫలితము మీరే. మిమ్మల్ని చూపించుకుంటేనే నాకు పరలోకం. అందుకే కీ మా దగ్గర పెట్టుకున్నాం అంటారా? మిమ్మల్ని చూపించుకుంటేనే. దేవునికి నేనేమి ఇవ్వగలను? ఏడాది కోడే, సముద్రమంత తైలం, చెట్లకు కాసిన ఫలాలు, నెవర్. దేవునికి మంచి ఫలం ఏదైనా ఉన్నది అనంటే అది ఆత్మఫలం. ఇక్కడ ఉన్నవన్నీ ఆత్మఫలాలని భావిస్తున్నాను. అయితే చేతులెత్తండి. దేవుడు చూస్తున్నాడు. తమాష చేయకూడదు. మన హృదయాలను చూస్తున్నాడు, మన మనస్సును ఎరుగుచున్నాడు, మన ఆలోచనను ఎరుగుచున్నాడు. మనము జీవిస్తున్నామా, నటిస్తున్నామా, మనలో యథార్థత ఎంత, మోసము ఎంత. ఈ ఒక్కనాడు వినిపోతే సరిపోదు. 365 రోజులు నీ గుండెలో గంట కొట్టాలి ఈ మాట. నీ గుండె గుడిలో గంట కొట్టబడాలి. దేవుని మాట, దేవుని మాట. గనుక శరీరమునందు ఉన్నను, శరీరమును విడిచిపెట్టినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని నేను మిగులుగా ఎంతగానో ఆపేక్షించుచున్నాను. ఎందుకంటే తాను అంటే మీరే, మనమే. ఏమండి, మీకు చెప్తున్నానంటే నన్ను పక్కకు పెట్టుకుంటున్నాను. ఇక నేను శబాష్, ఇక నేను ఒక అధినేతని అని నేను అనుకోను. కాకపోతే చెప్పేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకూడదని మీరు అని అంటాను. అందులో నేను కూడా ఉంటాను అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఓకే? తాను జరిగించిన క్రియల చొప్పున అవే మంచివైనను సరే, చెడ్డవైనను సరే, రెండు రకాల క్రియలట అండి. ఏటవి? మంచివి, చెడ్డవి. మంచివి, చెడ్డవి. మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు యేసుల వారి న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. నేను తప్పించుకొని పారిపోతానంటే నీకు పక్కిల్లు కాదది. ఇక్కడ ఏమైనా పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారంటే ఏం చేస్తావు? ఈ ఇంట్లో ఆ ఇంట్లో దాక్కుంటావు, లేదంటే పొరుగురికి పారిపోతావు. మరి దేవుడు కూర్చుండబెట్టి దేవదూతలకు పురమాయించి పట్టుకరాండి వాళ్ళని అని అన్నాడు అనుకోండి, ఎక్కడ దాక్కుంటావు? నువ్వు దాక్కోవడానికి ప్రయత్నిస్తే, నీవు గృహంలో దాక్కుంటే గృహము గోడలు పట్టిస్తాయి. ఎలా? అవి పడిపోయి వాడు ఇక్కడే ఉన్నాడు చూడు అన్నట్టది. నువ్వు కలుగులో దాక్కుంటే అక్కడి నుండి అది బయటికి తోసేస్తుంది. నువ్వెక్కడా దాక్కోలేవు. రండి అని అంటాడు, పిలుచుకు రండి అని అంటాడు. ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఏం చెప్పవలసినదట? లెక్క చెప్పవలసి ఉన్నది.
2024 సంవత్సరం పాఠము ఏది చెప్పుకున్నా తాత్పర్యం అదే ఉంటుంది. అంతేనా? పాఠం ఏది చెప్పుకున్నా తాత్పర్యం అదే ఉంటుంది. 2024 సంవత్సరము జనవరి 1వ తారీఖున కూడా మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటాం కదా, వ్యక్తిగతంగాను సామూహికంగాను. అందులో ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి మాట మంచివి చెడ్డవి. మన ఖాతాలో 2024 సంవత్సరంలో చెప్పుకోదగినటువంటి 10 మంచి పనులేమిటి? చెప్పుకోలేకపోయేటువంటి, అది చెప్పుకోవడానికి మనకే అవమానం అనిపించేటువంటి 10 చెడ్డ పనులేమిటి? చెడ్డ పనులు లేవు, మంచివి మాత్రమే ఉన్నాయనేటువంటి వారు యథార్థంగా మీ కుడి హస్తాన్ని చూపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎంత దారుణం, ఎంత అవమానకరం! ఈరోజు యేసయ్య పిలిస్తే మన పరిస్థితి ఏమిటి? మన గమ్యం ఏమిటి? మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? అర్థమవుతే -40 డిగ్రీలో ఉన్న నీకు చెమటలు పుడతాయి. మనకు ఏ చెమట రావట్లేదు, ఏ భయం కలగట్లేదు అంటే మన మెదడు మొద్దుబారింది అంతనర్థం. మనం మొద్దువారమా ముద్దువారమా? మొద్దువారమా దేవునికి ముద్దువారమా? అన్ని వారాలు చెప్తున్నారు, చేయెత్తమంటే ఎత్తట్లేదు. దేవుడు బలం ఇవ్వాలా? చెయ్యెత్తులాగిన దేవుడు బలం ఇవ్వాలా? తినడానికి ఎవరు బలం ఇవ్వాలి? ఎవరిని? ఇక మనం ఏం చేయొద్దా? మనం ఏం ప్రయత్నం చేయొద్దా? ఏ ప్రయత్నం చేయొద్దా? నేను మంచి చేస్తున్నాను, కొన్ని చెడ్డవి చేశాను కావచ్చు, మంచి కూడా చేశాను కదా అని అనుకుంటారేమో. మన ఖాతాలో ఆ తెల్ల పేజీలో మంచివి మాత్రమే కనబడాలి. 10 మంచివి ఉన్నాయండి, 4 చెడ్డవి ఉన్నాయన్నా ఆ చెడ్డ వాటిని బట్టే దేవుడు మన పేరును కొట్టేస్తాడు. మర్చిపోకూడదు, వాటిని కొట్టేస్తాడు. ప్రియులరా, మన జీవితం ఇంతకీ మంచి ఏంటి చెడేంటి? మంచి ఏమిటి చెడేమిటి? వెళ్దామా? రోమపత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో నుండి. రోమపత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో నుండి చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను మీకు రిక్వెస్ట్ చేసేటువంటి విషయం ఏంటంటే, 66 పుస్తకాలు మనం పుట్టిన నాటి నుండే ఉన్నాయి. మనకు బైబిల్ పరిచయమైనట్టు నాటి నుండి మన చేతిలో 66 పుస్తకాలే ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వచనం వింటూ వస్తున్నటువంటి వారమే, కానీ అందులో ఉన్నటువంటి మతలబులు గ్రహిస్తున్నటువంటి వాళ్ళము ఎంతమంది అనేటువంటిది ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి విషయం. రైట్? 8వ వచనము చెప్తున్నాడు ఏమని? మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని. మళ్ళీ కరెక్టేనా? మేలు కలుగుటకు. ఎక్కడ ఎన్నో వచనం చదువుతున్నావు? ఏ అధ్యాయము? 3 అన్నానా? మై ఎక్స్ట్రీమ్లీ సారీ. 13వ అధ్యాయము. 13వ అధ్యాయము 8వ వచనము. ఒకనిని ఒకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. అంటే ఎవడు ఎవడికి ఏమి బాకీ ఉండకూడదు అంటున్నాడు. ఏం బాకీ ఉండాలి? నేను ఇంకా ప్రేమించవలసి ఉంది,
ఆ బ్రదర్ని నేను ఇంకా ప్రేమించవలసి ఉంది, ఆ సోదరిమణిని నేను ఇంకా ప్రేమించవలసి ఉంది. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? అన్నం పెట్టుట, వస్త్రం ఇచ్చుట, గూడు ఇచ్చుట, వైద్యం చేయించుట, రకరకాలైనటువంటి వాటిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అఫ్ కోర్స్ అవి రైట్, అవి చెయ్యాలి. అన్నం పెట్టి దవడ మీద ఒక్కటి ఇచ్చామనుకోండి, వాట్ ఈజ్ లవ్? ఏమండి? కడుపు నిండా భోజనం పెట్టి విషం ఇచ్చామనుకోండి, ఏంటి? ఇక్కడ చెబుతున్నది ఏంటంటే, ప్రేమ అంటే అవసరమైనవి ఇవ్వు, అంతేకాదు అవసరము లేనివి అనడం కంటే అపాయకరమైనటువంటివి వారి ఎడల చేయకు. అర్థమైందా? అవసరమైనవి చేయి, ప్రేమది. అదే ప్రేమ కంటిన్యూ అవ్వాలి అనంటే నువ్వేం చేయాలి? ఇతరులకు అపాయము కలిగించేటువంటివి చేయకు. దట్ ఈజ్ లవ్. చీరలు ఇచ్చి ప్రేమను పంచుకుంటాం, రైట్, మంచిదే, అవునా? మందులు ఇచ్చి ప్రేమను పంచుకుంటాం, మంచిదే. ఇంకా ఎన్నెన్నో ఇచ్చి ప్రేమను పంచుకుంటాం, మంచిదే. కానీ నీ ప్రేమ ఇంకా పరిపూర్ణము కావాలంటే, క్రీస్తు యేసునకు కలిగిన పరిపూర్ణత నీకు కలగాలి అనంటే ఏం చేయమంటున్నాడు చూడండి. ఒకరిని ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియును ఎవడును ఎవనికి అచ్చి ఉండకూడదు. పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. పొరుగు వానిని ప్రేమించిన వాడే దేవుని ఆజ్ఞను నెరవేర్చిన వాడు. ఎలయనగా వ్యభిచారం చెయ్యొద్దు. కొన్ని వద్దు వద్దు అన్నవే లోకానికి ముద్దుగా ఉంటాయి, మర్చిపోకూడదు. అందరి శరీరాలు బలహీనమైన శరీరాలు. అందరి శరీరాలకి ఆశ ఉంటుంది, తెలుసు కదండి. అది లేదు అంటే అబద్ధమే. నేత్రాశ, శరీరాశ సహజంగా ఉంటాయి. ఇవి జీవపు డంబం, సహజంగా ఉంటాయి. ఉన్నా ఒక దేవుని బిడ్డగా, సత్యమును ఎరిగినటువంటి వారముగా, క్రీస్తు యేసును ధరించుకున్నటువంటి వారముగా ఏం చేయదంటున్నాడు? వ్యభిచారము చేయవద్దు. చేస్తే ఏంటి పరిస్థితి? ఒకని భార్యతో వ్యభిచారం చేశావంటే ఆ ఒక్కడికి నువ్వేం చేశావన్నమాట కదా. అది ఆ ద్రోహం చేశావంటేనే వాడి మీద నీకు ప్రేమ లేదు. వాడి మీద నీకు ప్రేమ ఉంటే వాడి భార్య జోలికి వెళ్ళవు. అది. తర్వాత నరహత్య చేయవద్దు. ఇంకేం చెప్పుదాం? నరహత్య చేయవద్దు. ప్రేమ ఉన్నవాడు హత్య చేయగలడా? హత్య చేసి నేను ప్రేమిస్తున్నానంటే ఆ ప్రేమకు అర్థం ఉందా? నరహత్య చేయకూడదు. దొంగతనం చేయకూడదు. నేను చాలా మంది ఇదివరకు పాఠాలలో దొంగతనం మూలంగా ఎవరికి ఏం నష్టం జరుగుతున్నది అంటే చాలా వివరణ ఇచ్చేవాడిని. మీ జ్ఞాపకం ఉందో లేదో? ఓ కూతురు పెళ్లి కోసం బ్యాంకులో డబ్బులు దాచుకున్నటువంటి వాడి డబ్బు దొంగతనం అవుతే వాడి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. గనుక ప్రేమ ఉన్నవాడు ఏం చేయడు? దొంగతనం చేయడు. ఇతరులది ఆశింపవద్దు. అంటే ఇది చాలా చిన్నదిగా కనబడుతుంది, కానీ ఇందులో పెద్దదిగా చెప్పేశాడు. ఇతరులది ఏదియో ఆశింపవద్దు. కాకపోతే నేను నీ తండ్రిని అడుగు, అంటే నీ దేవుణ్ణి అడుగు. అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడలా ఇలాంటి ఆజ్ఞలు నేను చాలా ఇచ్చాను.
ఈ ఆజ్ఞలన్నీ దేనిలో ఇమిడి ఉన్నాయి అనంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి మాటలో సంక్షేపముగా ఈ ఇమిడి ఉన్నది. సంక్షేపముగా ఉన్నవి. ఇదే మాటని గలతీ పత్రికలో ఏమంటాడు? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి ఒక్క మాటలో నిక్షిప్తమై ఉన్నది అని అంటాడు. నీవు ఇలా గనక చేసినట్టయితే, నీవు ప్రేమించినట్లయితే దేవుని ఆజ్ఞను నెరవేర్చినటువంటి వాడవుతావు. దేవుని ఆజ్ఞను నెరవేరుస్తే దేవునికి ఇష్టడవు అవుతావు. ఇంకా కిందికెళితే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక కదా కదా ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కదా. నేను వందలాది వేలాది మందిని గమనిస్తున్నాను. ముఖ్యంగా క్రైస్తవులైనటువంటి వారిని గమనిస్తున్నాను. పాఠాలు వినేటప్పుడు ఎలా వింటారో నాకు తెలుసు. విన్న తర్వాత ఎలా మరిచిపోతారో కూడా తెలుసు. విన్నా మస్తు చెబుతారు, అన్నీ అయితాయా ఏంటి అని తుడిచేసేటువంటి వారిని కూడా చూశాను. ఇంకా ఎక్కడెక్కడియో మాదిరిగా ఎత్తుక్కొని, దావీదును క్షమించలేదా, అబ్రహామును ఆశీర్వదించలేదా, దొంగ బోధలు ఉన్నాయి, నువ్వు నమ్ముకుంటే చాలు, నువ్వు ఎట్లాంటి దానివైనా ఎట్లాంటి వాడివైనా దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన మన కన్న తండ్రి. ఏ తండ్రి అయినా తానే తన బిడ్డలను చంపుకుంటాడా? రోషమున్నోడు చంపుతాడు. ప్రియులరా, ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి వాళ్ళకి ఇంత అలుసు ఎందుకైతుందంటే, నరకానికి వెళ్ళిన తర్వాత కూడా యేసు ప్రభుల వారు వెళ్ళి ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పి వాళ్ళందరినీ మళ్ళా సబ్బు పెట్టి కడిగి, ఆయన రక్తం సరిపోలే, మళ్ళా సబ్బు పెట్టి కడిగి వాళ్ళందరినీ ముత్యాలనుగా తయారు చేసి, నా మంచి దొంగలారా, నా మంచి వ్యభిచారులారా, హంతకులారా, రండి మనం అందరం పోదాం పరలోకాన్ని పాపులతో. ఏంటి బోధ, ఏంటి బోధ? తస్మాత్ జాగ్రత్త. నేను అఫ్కోర్స్ బోధకులను తప్పుపడతాను బేషరతుగా, కానీ వాళ్ళను తృణీకరించను. ఎందుకంటే వాళ్ళలో కూడా మార్పు వస్తుందేమో అని ఆశపడతాను. బోధకులను తృణీకరించను, బోధను ఖచ్చితంగా తృణీకరిస్తాను. అయితే మీ బాధ్యత ఏంటి? మీ బాధ్యత అంటే మనందరి బాధ్యత ఏమిటి? ఏది సత్యమైన బోధ, ఏది వాక్యానుసారమైన బోధ, ఏది కాదు, ఏది కాదు. అయితే ఇక్కడ ఒకటి, చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్ తీసి వచనాన్ని చదివి పోల్చుకోరు. వాళ్ళు విన్న తర్వాత ఇది కూడా బాగానే ఉంది కదా అంటే దేంతో డిసైడ్ అయిపోతా ఉంటారు? వీళ్లకు ఉన్న పరిజ్ఞానంతో డిసైడ్ అయిపోతా ఉంటారు. అది తప్పు. మన మనసు ప్రామాణికం కాదు, దేవుని వాక్యం ప్రామాణికం కదా. దేవుని వాక్యం ప్రామాణికం. ప్రియులరా, మనమంతా దేవునికి ఇష్టలమై ఉండాలి. ఎలా? ఈ రకంగా ప్రేమించేటువంటి వారమై ఇష్టలముగా ఉండాలి. రైట్, ఇంకా కిందికెళితే, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే, మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని. కాలము నెరగటం మీకు బాగా తెలుసండి. ఎందుకంటే ఫస్ట్ వచ్చే లోపే మనం కొత్త క్యాలెండరు కొనుక్కొచ్చుకుంటామా లేదా? అంటే ఇది అయిపోతుంది, ఇంకొకటి వస్తుందని మనం బాగా తెలుసు. కాలము నెరిగి. నేనంటాను,
క్యాలెండర్ లేకపోయినా పర్వాలేదు, కానీ కాలములో నీ గతులు మారాలి. అంటే నిన్నటికి ఈ రోజుకి నీలో ఏదో మార్పు రావాలి. క్రొత్తదనం, క్రొత్త ఆలోచనలు, దైవ చిత్తానుసారమైన తీర్మానాలు, నిర్ణయాలు మనలో జరగాలి. రెండవది, కాలమును ఎరిగి అంటే ఏం ప్రశ్న వేసుకోవాలో తెలుసా? నాకు సత్యము తెలిసి, అంటే వాక్యం, అవునా, దేవుడి సువార్త నేను మొట్టమొదటగా ఎరిగి ఎంత కాలం అవుతున్నది? సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20, 40, 60, మేబీ అంతకంటే ఎక్కువ ఉండదు అనుకుంటా ఇక్కడ మనం కూర్చున్నట్టు వాళ్ళకి, అవునా? నేనెంత కాలమైంది ఎరిగి, దేవుడు నాకు తెలియచేసి ఎంత కాలమైంది, ఆనాటికి ఈనాటికి నేనేమిటి, ఆనాటికి ఈనాటికి నేనేమిటి, ఈ గడిచిన కాలములో నేను పొందిన అభివృద్ధి ఎంత, ఆత్మీయతలో, ప్రేమలో, మంచితనములో, దేవుని ఇష్టము జరిగించుటలో, దైవ చిత్తానుసారముగా ఉండుటలో, క్రీస్తుకు కలిగినటువంటి పరిపూర్ణతలో, ఆ పరిపూర్ణతను నేను సాధించటములో నేను ఎంతగా ఎదిగాను లెక్క పెట్టుకోండి అంటున్నాడు. కొత్త క్యాలెండర్ గురించి చెప్పట్లా, గడిచిన క్యాలెండర్లు తిరిగేయండి అంటున్నాడు. ఉన్నాయా పాత క్యాలెండర్లు? మనవి ఉంచం, అవి ఉంచం, ఎక్కడో పెంటపాలై ఉంటాయి, లేకుంటే పొట్లాలు, లేకుంటే బఠానీలకు అమ్మేస్తాం. ఆయన ఏమంటున్నాడంటే మీ క్యాలెండర్లను తిరిగేయండి. మీరు సువార్త తెలుసుకున్న నాట నుండి ఎన్ని క్యాలెండర్లు ఉంటుంటాయండి? చెప్పుకున్నాం కదా, 10, 20, 30 క్యాలెండర్లు ఉంటాయి కదా. ఈ క్యాలెండర్లన్నీ తిరిగి మొదటి దినమున నువ్వేం చేశావు, రెండవ దినమున, మూడవ దినమున, నిన్నటి దినం వరకు నీ అప్డేట్ ఏంటి? కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినది. అంటే అటెన్షన్ అవ్వాలి. ఇప్పటికైనా ఏంటి ఇప్పుడు నా గతం, ఏంటి ఇప్పుడు నా శ్వాస ఆగిపోతే, ఏంటి ఇప్పుడు నా దేవుడు నన్ను పిలిస్తే, దేవుని సన్నిధిలో నిన్ను ప్రత్యక్షమైతే ఇప్పుడు నేను ఆయనకి ఏం చెప్పుకోగలను అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. తెలుసు కదండి, మన జీవితాలు ఎలాంటివి? నీటి ఆవిరి లాంటివి, గాలి బుడగలు లాంటివి. నేను ఇంకా 35 సంవత్సరాలే కదా పీక్ యంగ్లో ఉన్నాను, ఇంకా 70, 80 సంవత్సరాల కదా చావు వచ్చేది మామూలుగా, అంటే ఇంకొక 35, 40 సంవత్సరాలు ఉంటాయి కదా అని ధీమాగా అనుకోవటానికి ఏమైనా ఉందా? లేదు కదా. రేపేమి సంభవించునో మనకు తెలియదు. కాబట్టి గడిచిన కాలమును నువ్వు ఒకసారి చెక్ చేసుకోమంటున్నాడు. మళ్ళీ చదవండి. మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయండి. అంటే ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి, నేను తెలుసుకున్నదెంత, మారి దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నదెంత, ఈ కాలాన్ని లెక్కించుకోవాలి. రెండవది, నా ఆయుష్లో గడిచిపోయిందెంత, ఇక మిగిలింది
ఎంత కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. తెలుసుకొని అలాగున చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే మనము విశ్వాసులము అయినప్పటికంటే, అందుకే చెప్పారు ఇందాక నేను, మనము విశ్వాసులము అయినప్పటికంటే, మనం ప్రారంభములో తెలుసుకున్న నాటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఏమున్నది? రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. అంటే రక్షణ మనకు ఎప్పుడు వచ్చిందండి? రక్షణ మనకు ఎప్పుడు వచ్చింది? వచ్చిందా? బాప్తిసం తీసుకొని ఆత్మీయ జీవితాన్ని ఆరంభించిన నాడు రక్షణ మార్గములోనికి వచ్చి ప్రయాణాన్ని ప్రారంభించాం. రక్షణ రాలే. మీరు భ్రమలో ఉన్నట్టున్నారు. రక్షణలోనికి రాలే. అంటే రక్షణలోనికి రాలే మీన్స్ ఆ రక్షణ మార్గంలోనికి వచ్చాం. రక్షణ మార్గంలోనికి వచ్చాం. ఎప్పుడు రక్షణ మీన్స్ ఇక మనకు ఏ ప్రమాదము లేదు, ఏ డోకా లేదు. మనము ఆ నిత్య జీవం, ఆ నిత్య స్వాస్థ్యము, క్షేమము మనం అనుగ్రహిస్తాము అన్న నాడు మనం రక్షించబడినట్లు. అంటే ఒక అబ్రహాం పరదేశుకు వెళ్ళాడు కదా, అలా వెళ్ళినప్పుడు. ఒక లాజరు పరదేశుకు వెళ్ళాడు కదా, ఒక దావీదు వెళ్ళాడు కదా, ఒక ఏలియా వెళ్ళాడు కదా, ఒక రూతు వెళ్ళింది కదా, ఒక మరియ వెళ్ళింది కదా. ఇలా వెళ్ళగలిగిన నాడు మనము రక్షించబడ్డామహో అని చెప్పుకోవచ్చు. ఏమని చెప్పుకోవచ్చు? రక్షించబడ్డాం. ఇప్పుడు రక్షణ మార్గములో ఉన్నాం. ఏం చెప్తున్నాడంటే, రక్షణ మార్గములో ఉన్నటువంటి మనము రక్షణకు మరీ సమీపముగా ఉన్నది. ఇప్పుడు ఈ ఉత్తరం ఎవరికి రాశాడు? సంఘస్థులక, అన్యులక? సంఘమునకు రాశాడంటే వాళ్ళు బాప్తిసం తీసుకోనోళ్ళ? తీసుకున్నోళ్లకు సమీపముగా ఉన్నది అని అంటున్నాడంటే అర్థమైంది పాయింట్? దగ్గరకు వచ్చింది. ఇక సమీపముగా ఉన్నది. మీరు ఎప్పుడైనా వార్తలు విన్నారా? ఏదో ఊరికి వెళ్ళారు, పని పూర్తి చేసుకున్నారు, ఇంటికి వద్దామని అనుకుంటున్నారు, ఇక 3 కిలోమీటర్లు అయితే ఇంటికి చేరుతారనంగా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది, కళ్ళు మూసేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు గమ్యానికి చేరనట్ట? సమీపమున్న దాకా వచ్చి చనిపోయారు. అంటే ఊరు చేరల, ఇల్లు చేరలేదు. అవునా? కానీ ఒక ఆయన ఎవరంటే పేరు చెప్పను, స్టేషన్లో ట్రైన్ దిగింది. ఇక్కడ ఎంతసేపు ఆగుతుంది బ్రదర్ అన్నాడు. అర్ధ గంట ఆగుతుంది, ఎందుకంటే ఇంజిన్ మారాలి. అయితే నేను ఇప్పుడే వస్తాను ఉరికిండు. ఎక్కడ పోయిండు? బ్రాంచ్ షాప్కి. మరి అక్కడికి పోయిన తర్వాత పెగ్గేసిన తర్వాత ఏమైంది ఏం కథను? ఆయన రాలేదు, బండి. ఇప్పుడు ఆయన గమ్యం చేరిండా? పోయినట్టే. ఆ టికెట్ కూడా చెల్లదు. టికెట్ తీసుకున్నాడు కానీ ఆ పనికి రాలేదంటే దాని అర్థం ఏంటి? బాప్తిసం తీసుకున్నాడు కానీ వేస్ట్ అయిపోయింది. ఇవి కొన్ని ఉదాహరణలు అర్థం కావాలి. మన స్పిరిచువల్ లైఫ్ జర్నీ ఎలా ఉంది, ఇది గమ్యస్థానమునకు చేరుతుందా చేరదా అనేటువంటి విషయంలో మనకు స్పష్టత ఉండాలి. ఇప్పుడు నీకు సంతానాన్ని ఇస్తానని దేవుడు అబ్రహాం గారికి ఎప్పుడు చెప్పాడు? తన 75వ ఏట చెప్పాడు. ఇక చూస్తూనే ఉన్నారు. 25 ఏండ్లకు ఇచ్చాడు.
అంటే అంటే 100 ఇయర్స్, అవునా, 100 సంవత్సరాలకు ఇచ్చాడు. ఈయనకు యాస్ట్ వచ్చి, లేదా ఆవిడకైనా అంటే శారా గారికైనా యాస్ట్ వచ్చి విరక్తి చెంది ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారని చెప్పి జీవితము ఆపేసుకున్నారనుకోండి, వాగ్దానము నెరవేరేది కాదు. అంటే వాగ్దానమునకు మనము ఎంత దూరములో ఉన్నాము అనేటువంటిది పరీక్షించుకోవటానికి ఇది ఒక ప్రత్యక్ష అనుభవం. ఓకే, రైట్. ఇశ్రాయేలీలని ఎన్ని సంవత్సరాలకు విడిపిస్తానని చెప్పాడు? అబ్రహాముకైతే చెప్పాడు అమోరీల పాపం పండేంత వరకు అని అన్నాడు, కానీ నెంబర్ చెప్పలా. ఎన్ని సంవత్సరాలకు విడిపించాడు? 430 సంవత్సరాలకు విడిపించాడు. 425 సంవత్సరాలకి ఈ కష్టాలు నేను పడలేను అని చెప్పి ఎవరైనా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితుల్లో చేసుకున్నారనుకోండి, వాగ్దాన భూమిలో వాళ్ళు కాలు పెట్టేవారా? పెట్టరు. అవునా? రైట్. మూడవది, నీ సంతానము ద్వారా లోక దేశాలలో ఉన్నటువంటి జనులను రక్షించేదను, ఆశీర్వదించేదను అని చెప్పేసి అబ్రహాం గారికి వాగ్దానం చేశారు. మోషే ద్వారా చెప్పించారు, సమూయేలు ద్వారా చెప్పించారు, దావీదు ద్వారా చెప్పించారు, ఇంకెంతో మంది భక్తుల ద్వారా చెప్పించారు. అయితే ఆ మాట అబ్రహాము గారికి చెప్పిన తర్వాత ఎన్ని వేల సంవత్సరాలకి లోకరక్షకుడు ఈ లోకములోనికి వచ్చాడు? 2000 సంవత్సరాలండి. 2000 సంవత్సరాలు. పిల్లరా, అంటే మనకు ఎంత నిరీక్షణ ఉండాలి, మనము ఏ మేరకి సిద్ధపడి ఉండాలి అని ఎరగటానికి ఇవన్నీ ఒక ఉదాహరణలు. ఇవన్నీ ఉదాహరణలు. పిల్లరా, ఇప్పుడు మనము ఆలోచించుకోవలసినటువంటి విషయం ఏంటంటే, రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది అనంటే, ఒక హేబేలు అన్న చేత చంపబడుతాను అనే సంగతి ఆయనకి తెలియదు. కానీ ఆయన ఎప్పుడు పరదేశుకు వెళ్ళాడు? చంపినప్పుడు వెళ్ళాడు. కానీ ఎప్పుడు చంపుతాడో, అంటే ఎప్పుడు పరదేశంలోకి వెళ్తున్నానో తెలియదు. కానీ ఆయన పరదేశంలోకి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? నన్ను మా అన్న చంపుతాడు, నేను చంపగానే వెంటనే పరదేశంకు వెళ్తాను కనుక ఇప్పుడు నేను సిద్ధపడి ఉంటాను అని చెప్పి సిద్ధపడి ఉండాలి ఆయన. నేను బై నేచురల్గా ఎలా ఉండాలో అలా ఉంటాను అని చెప్పి దేవుడిచ్చినటువంటి దాంట్లో దేవుడికి శ్రేష్టమైన అర్పణలు అర్పించాడు. అప్పుడు ఆయన అన్న అసూయపడి చంపేశాడు. అప్పుడు అతడు పరదేశుకి వెళ్ళాడు. దేవునికి ఇష్టడుగా హేబేలు ఉన్నాడు, అందుకై అతడు మరణించగానే పరదేశుకు వెళ్ళాడు. అయితే ఇక్కడ ఆయనకు తెలియకుండానే కయీను హత్య ద్వారా హేబేలు దేనికి సమీపముగా ఉండే? హత్యకు ముందు. అది ఆయనకు కూడా తెలియదు, కానీ దేనికి సమీపంగా ఉండే? అవునా లేదా? అవును. అబ్రహాము నమ్మాడు. సుదీర్ఘమైన జీవిత యాత్ర, 175 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. అవునా? అతడు కెతూరా అనేటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. లాస్ట్లో అతడు చెప్పుకోదగినటువంటి సంఘటన ఏదైనా ఉన్నది అన్నట్టు అదే. ఆ తర్వాత మరణించాడు. అంటే ఈమెను వివాహం చేసుకున్న తర్వాత అతడు మరణించాడు. ఆ పిమ్మట పరదేశుకి వెళ్ళాడు. ఇప్పుడు అందరూ ఆయన రొమ్మున ఆనుకోవటానికే వెళుతున్నారు. అవునా? రైట్. ఒక సమూయేలు దావీదును రాజ్యమునకు అభిషేకము చేశాడు. ఆ పిమ్మట ఆయన కన్ను మూశాడు. అంటే దేవుని తరపున నేను దేవుడు అప్పగించినటువంటి పని ఇది చివరిది అని అతనికి తెలుసా?
దావీదును ఆశీర్వదించటం అనేటువంటిది, దావీదును అభిషేకించటం అందరికి చెప్పిండు, ఆయన ఆఫ్ చేసుకోలేదు. రైట్. దావీదును అభిషేకించటము అనేటువంటిది నా జీవితంలో ఇది చివరి ఘట్టము అని ఆయనకి తెలియదు. కానీ అభిషేకించిన తర్వాత ఆయన తన ప్రాణమును విడిచాడు. అంటే అభిషేకానికి ముందు ఆయన దేనికి సమీపముగా ఉన్నాడు? రక్షణకి సమీపముగా, అంటే పరదేశుకి సమీపముగా ఉన్నాడు. అవునా? రైట్. ఒక ఏలియా ఎలీషా యుద్ధకు వెళ్ళి అభిషేకించాడు. అప్పుడు చివరగా ఆయన గొంగడి ఆయనకి విడిచిపెడుతున్నాడు. అంటే ఆ రోజులకి, ఆ క్షణానికి ముందు ఆయన దేనికి సమీపముగా ఉన్నాడు? అవునా? దావీదు సొలొమోను అనేటువంటి తన కుమారునికి పట్టాభిషేకము చేశాడు. కానీ అప్పటి వరకు ఏ రోజు ప్రాణం పోతుంది తెలియదు. కానీ ఏజ్ పెరిగింది. అలాగని అందరినీ ఏజ్తో మనం లెక్క కట్టలేం. ఉదాహరణకి సంసోను మంచి యవ్వన ప్రాయంలో మరణించాడు. ఏ సంఘటనతో మరణించాడో మనకు తెలుసు కదా. ఆ సంఘటన జరిగే సమయానికి ముందు ఆయన దేనికి సమీపంగా ఉన్నాడు? రక్షణకి సమీపముగా ఉన్నాడు. ఇప్పుడు మన జీవితములో ఏ సంఘటనతో మనము ఆ నిత్య జీవాన్ని, పరదైసును పొందుకోబోతున్నామో లేదా పరలోకాన్ని పొందుకోబోతున్నామో మనకు తెలియదు. కానీ దేవుడు నిర్ణయించిన ఒక సమయం ఉంటుంది. అది ఎప్పుడు అనేటువంటిది తెలియదు. పిల్లలుగా మరణిస్తారు, యవనస్తులుగా మరణిస్తారు, మధ్య వయస్కులుగా మరణిస్తారు, వృద్ధులుగా మరణిస్తారు. అవునా? వృద్ధులుగా మరణిస్తారు పిల్లరా. అయితే ఈ మరణము ఎప్పుడు వస్తుంది అనేటువంటి మనకు తెలియదు. కాబట్టి మనము ఏ కార్యము చేయాలనుకున్నా కూడా ఏ ఆలోచనతో, ఏ మనస్సుతో మనం చేస్తూ ఉండాలి? దేవుడు నా జీవితంలో ఇస్తున్నటువంటి అత్యున్నతమైనటువంటి ముఖ్య కార్యము ఇదేనేమో, ఈ కార్యం చేసిన తర్వాత నేను పరదేశుకి వెళ్తానేమో. ఏమో, నా ప్రసంగం ఇదే చివరి ప్రసంగం అవ్వచ్చు. భయపడకండి, బాధపడకండి. అది నాకేంటి? ధన్యత. ఈ సంఘస్థులు ఈ కార్యం చేశారు. అందులో ఎందరికీ ఈ కార్యం చివరి కార్యం అవుతుందో, కానీ వాళ్ళు దేనికి దగ్గరగా ఉంటారు? రక్షణకి. అలాగే మనమందరము ఏదో ఒక కార్యము చేస్తూ దేనికి దగ్గరగా ఉండాలి? రక్షణకు దగ్గరగా ఉండాలి. మనందరికీ రక్షణ దగ్గరగా ఉండును గాక. మనందరికీ రక్షణ స్థిరమవును గాక. మనమందరము రక్షణని అనుభవించుదుము గాక, ధరించుదుము గాక. ఏమంటున్నాడు? రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. ఏ రాత్రి? అక్కను అడిగితే చెప్తుంది. అక్క పేరు జ్ఞాపకం తెలియదు. మన శమరుపేటక్క, ప్రమీలక్క. నిన్న షుగర్ ఎక్కువైంది బ్రదరు, నేను అస్సలు లేవలేకపోయాను. నువ్వు ఎన్నాడు అడిగి ఏమొచ్చట్లండి, కిడ్నీలు, ఇక ఎన్నో చాలా మందికి. ఇప్పుడు సరుపక్కన అడిగినా చెప్తాను, పెద్ద పాఠం చెప్తే సరుపక్క అయితే. అవునా? రాజన్న అడిగితే ఆయన అసలు పాఠం చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? అందరం పాఠం చెప్పేటోళ్ళని. ఏందది? ఏం బతుకుదన్నా, దేవుడు తొందరగా తీసుకుపోతే బాగుండు. ఏమనొస్తులు అనుకుంటారు, ఏమో ఉంటుంది, ఏమో అనుభవిస్తాం అనుకుంటారు. వాళ్ళు ఆ ఏజ్ ఇచ్చినాక అసలు సినిమా కనబడుతుంది, అర్థమవుతుంది.
అందరు అదే మాట అంటాం. అంటే ఈ శరీర జీవితం ఏం జీవితం అన్నమాట? కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ ఒక చీకటి లాంటి జీవితం. ఇది గడిచిపోయింది, ఇదిగో నిత్య జీవం, అక్షయమైనటువంటిది, వాడబారనటువంటిది, నిత్య సంతోషం, ఆనందం, సమాధానం, సంతృప్తి కలిగినటువంటి ఆ వెలుగుమయమైనటువంటి జీవితము సమీపముగా ఉన్నది అని అంటున్నాడు. సమీపముగా ఉన్నది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? 23, 24, 25, 26 కాదు. గడిచింది ఒక క్యాలెండర్, గడవబోయేది రెండు క్యాలెండర్లు మనకి. ఒక క్యాలెండర్ శరీర జీవితం, మరో క్యాలెండర్ ఆత్మ జీవితం, పరలోక జీవితం. ఒకటి భూలోక జీవితం, మరొకటి పరలోక జీవితం. ఈ క్యాలెండర్ను చింపేయాలి, ఆ క్యాలెండర్ను తెరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి జీవితం మనం పొందుకోవాలని ఆయన ఎంత చక్కగా కుదురుగా ఒక తండ్రిగా ఉత్తరం మీద రాసి చదివి చెబుతున్నాడు. ఆయన చదివి చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు కిందకి వెళ్తే? రాత్రి చాలా గడిచి పగలు సమీపమై ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. యుద్ధము ఉపకరణములు, యుద్ధోపకరణములు అంటే ఆయుధాలనగానే మీకు ఏం జ్ఞాపకం రావాలి? సత్యం, నీతి, సమాధానం, సిద్ధ మనస్సు, విశ్వాసం, రక్షణ, చెప్పండి, వాక్యం, తర్వాత ప్రార్థన. 8 ఆయుధాలను గురించి చెప్పాడు. ఇది ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి మాటలు. 8 ఆయుధాలు. మళ్ళీ చెప్తాను, మీరు చెప్పాలి. ఇప్పుడు చెప్పినోళ్ళు దేనికి సమీపంగా ఉన్నట్టు? మళ్ళీ చెప్తాను, నాతో ఏకీభవించండి. సత్యం, నీతి, సమాధానం, సిద్ధ మనస్సు, ఆ తర్వాత విశ్వాసం, రక్షణ, వాక్యం, ప్రార్థన. ఈ ఆయుధాలన్నీ మనకు ఉండాలి. మిలిటరీలో బస్తాలు ఎత్తుకొని పోతారు వాళ్ళు. ఇక్కడ ఒక AK-47 ఉంటుంది, ఇక్కడ ఒక పిస్తోల్ ఉంటుంది, అవునా? మళ్ళీ అక్కడ పెద్ద అదేంటి చైన్ మీద వెళ్తా చూడు, ట్యాంక్, ఒక యుద్ధ ట్యాంకర్ ఉంటుంది, అవునా? యుద్ధ ట్యాంకర్ ఉంటుంది. ఆ ట్యాంకర్ లో కూర్చుంటాడు, దాన్ని గురి చూస్తూ ఉంటాడు. మరి అది ఉన్నది కదా, ఇది ఎందుకనంటే దాని టార్గెట్ దానికే ఉంటది, దీని టార్గెట్ దీనికే ఉంటది, ఇట్లా పట్టుకున్న దాని టార్గెట్ దానికే ఉంటది. వీటన్నిటికంటే మించి ఇంకొకటి ఉంటుంది. అదేంటో తెలుసా? ఉల్లిగడ్డ, టైం బాంబ్. ఇట్లా వీకి ఇట్లేస్తాడు, అవునా? ప్రిల్లరా, ఇంకా ఏముంటుంది తెలుసా? ఓ జాకెట్ ఉంటుంది. ఏం ప్రూఫ్ అది? మనం ఒక ప్రూఫ్ పెట్టుకుంటాం, చలి వరకు బందోబస్తు చేసుకుంటాం, చలి వరకు బందోబస్తు చేసుకుంటాం. కానీ సాతాను తన అంబుల పొదిలో నుండి విసిరే ప్రతి బాణము మనకు తాకకుండా ఉండాలి అనంటే రక్షణ అనేటువంటి కవచాన్ని మనం ధరించుకోవాలి. ఈ ఆయుధాలన్నీ మనము కలిగి ఉండాలి. అదే చెప్తున్నాడు అక్కడ. తర్వాత సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఏ సంబంధమైన? ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. మర్చిపోకూడదు. సంఘస్థులారా మీకే చెప్తున్నాను, నా ప్రియమైన సంఘస్థులారా మీకే చెప్తున్నాను, అల్లరితో కూడినటువంటి ఆటపాటలైనను మత్తైనను ఏమైనను మత్తయ్య అనుకునేరు. మత్తు మద్యపానం తాగుతూ చర్చికి వచ్చే వాళ్ళు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మత్తైనను కామ విలాసములైనను ఇవన్నీ నేను వివరించాలనుకోవట్లేదు.
మీరు అర్థం చేసుకోగలరు. నాకంటే మీరు తెలివైన వారు. కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను పోకిరోళ్ళు మీకు తెలుసా? పోకిరోళ్ళు ఎక్కడుంటారు? మూడు బాటల కాడు ఉంటారట, రోడ్ల కాడు ఉంటారట, బుయ్యిన పోతారు. అవునా? ఈలలేసుకుంటా, కళ్ళు కొట్టుకుంటా, కేరింతలు కొట్టుకుంటా. ఈ కొట్టుకుంటా వెళ్ళి ఇంకొని కొడతాడో తెలియదు, వీడే బోర్ల పక్కన పడతాడో తెలియదు. ఎంతమంది పోకిరి చేష్టలైనను కలహమైనను. కలహము. ఇది చిన్నలో పెద్దలు తేడా లేదు. మనకెవరితోటైనా పంచాయతీలు ఉన్నాయా? అంతే. ఇప్పుడు మనం వాక్యం వినటం అంటే మనల్ని మనం పరీక్షించుకోవటం, నెక్స్ట్ సరి చేసుకోవటం. అంతేనా? ఏమన్నాడు? కలహమైనను మత్సరము. ఇది ఇంకా చాలా మందికి ఉంటుంది. ఏంటది? ఎదుటోడు బాగుపడితే మనకు నచ్చదు. అబ్బా, నాకంటే వారికి వ్యాపారం ఎక్కువ జరుగుతుంది, నాకంటే పంట ఎక్కువ పండింది, నాకంటే పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, నాకంటే పెద్ద కారు కొనుక్కున్నాడు. ఓ దాని చీర చూడు, నాకే ఉన్నదని మెడలో బంగారం, నాకే ఉన్నదని ఇట్లా చూసినావా, ఇటు మెడ ఇట్లా అంటాను. ఏముంటే ఏముందక్క, ఒకనాడు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఆ సత్యం మనకు తెలియాలి. మత్సరమైనను లేఖయు పగటి యందు నడుచుకున్నట్లు. పగటి యందు నడుచుకున్నట్లు అంటే ఇప్పుడు మనం రహస్యంగా రాత్రిపూట, రహస్యము మరియు రాత్రిపూట ఏమేం మాట్లాడతాం, ఏం చేస్తాం. కానీ అదే వ్యక్తి పగలు ఇలాంటి ప్రదేశంలోకి వస్తే ఎలా కనబడతాడు? బా, ఇంతనంత బుద్ధివంతుడు ఇంకొక లేడు అన్నట్టుగా కనబడతాడు. కానీ నువ్వు ఎట్లుండాలంటున్నాడంటే, నీ పర్సనల్ లైఫ్, నీ వ్యక్తిగత జీవితంలోనైనా, రహస్య ప్రదేశంలోనైనా, రహస్యం అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, రైట్, ఎక్కడనైనా సరే నువ్వు ఎలా నడుచుకోవాలంటే బేషరత్తుగా. ఒకనాడు యేసయ్య ఏమన్నాడో అలా అనగలగాలి. ఏమని? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా అన్నట్టుగా ఉండాలి. పౌలు గారు కూడా ప్రసంగం ఎక్కడ చేసేవారు? రాజుల ముందు చేసేవాడు. అవునా? అధిపతుల ముందు చేసేవాడు, జడ్జీల ముందు చేసేవాడు. న్యాయాధిపతులు అంటే జడ్జీలు, న్యాయాధిపతుల ముందు చేసేవాడు. అన్ని మాటలు మాట్లాడుతుంటే వీడు ఇంత బాగా ఎచ్చురు కొట్టి చెప్తాడు. అసలు వీడి బయోడేటా ఏంద్రా, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంద్రా, వీడి లైఫ్ ఏంది? ఒకరిది ఫైల్ బయట, నువ్వెన్ని ఫైల్ అయినా తీసుకో. యెరూషలేములో ఉన్నప్పుడు తీసుకుంటావా? కైసరేలో ఉన్నప్పుడు తీసుకుంటావా? లుస్త్రలో ఉన్నప్పుడు తీసుకుంటావా? తెస్సలోనికలో ఉన్నది తీసుకుంటావా? కొరింథీలో ఉన్నది తీసుకుంటావా? రోమాలో ఉన్నప్పుడు తీసుకుంటావా? ఎక్కడి ఫైల్ అయినా తీసుకో. నేరమునకు తగినది ఏదైనను నాలో ఉన్న ఎడలా నిరూపించండి, కమాన్ అన్నాడు. అది ధైర్యం, అది సాహసం. మనలో కూడా అలాంటి ఫేర్ లైఫ్ మనలో ఉండాలి. ఫేర్ లైఫ్ మనలో ఏముండకూడదు? మచ్చలు ఉండకూడదు, లోపములు ఉండకూడదు. ఏమంటున్నాడు? చదవండి. పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకుని వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకండి. శరీర విషయమై ఆలోచన చేసుకోకండి. శరీర విషయమై ఆలోచన చేసుకోకండి. క్రీస్తు యేసును మేము ధరించుకున్నాము అనేటువంటి ఆలోచనతోటి మీరు క్రీస్తు యేసు వలె నడుచుకోవటానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మేబీ 1 hour అయిందా? 1 hour అయింది. 1 hour అయింది. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మనం ఎవరి మధ్యలో ఉన్నాం?
మన మధ్యలో దేవుడు ఉన్నాడు. నేను అడిగిందేంటి? మనం ఎవరి మధ్యలో ఉన్నాం? అన్యుల మధ్యలో ఉన్నాం. ఉన్న మనం ఎలా ఉండాలి? ఆరిపోయిన దీపాల మాదిరిగా ఉండాలా? వెలుగుతున్న దీపాల మాదిరిగా ఉండాలా? మేము దీపం అన్న వాళ్ళు చేయొద్దండి. లాజరు మా దీపం అని పిలుతాడు ఎప్పటికీ. దీపం అన్నప్పుడు మీరు ఎలా ఉండాలో తెలుసా? మీ గురించి ఎవరైనా ఏ పలానోడు ఇలాంటోడురా, పలానా ఆవిడ ఇలాంటిది అని చెడ్డగా మాట్లాడుకుంటున్నారా? అలాంటి అవకాశం మనం వాళ్ళకి ఇస్తున్నామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. త్వరగా. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో మీకే తెలుసది. ఎప్పుడైనా వాళ్ళు మిమ్మల్ని తప్పు పట్టారా? అది నిజమే అని మీకు అనిపించిందా? ఉంటాయి కొన్ని. నిజమే వాడన్నది. అన్యజనులు మిమ్ములని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో. ఆడు మీ చర్చికి వస్తాడంటాడు, ఎప్పుడు తాగుతూ ఉంటాడు ఏంటయ్యా? ఆడు చర్చికి వస్తాడు, ఎప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలే. దేవుణ్ణి నమ్ముకున్నానంటాడు, దొంగతనాలు చేస్తాడు. ఇట్లాంటివి లైక్ దట్. అన్యజనులు మిమ్ములని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండండి. ఏమో అనుకున్నాము, కానీ వాడు ఈరోజు చాలా మారాడురా, చాలా గొప్పగా ఉన్నాడురా. ఆ గొప్పగా ఉన్నాడు అని చెప్పి రేపొద్దున యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు వీళ్ళు ఏమనగలగాలట? అయ్యా, ఈ వ్యక్తులు చాలా గొప్పవారుగా జీవించారయ్యా, ఏ స్థితిలో నుండో ఏ స్థితిలోనికో మారారయ్యా, కానీ నాకు కూడా చెప్పబడింది, కానీ నేను వినలేకపోయాను, నేను స్వీకరించలేకపోయాను, నేను గమనించుకోలేకపోయానయ్యా, నేను తప్పు చేశానయ్యా, నాది పొరపాటు అయిపోయిందయ్యా, నన్ను క్షమించుమయ్యా అని వారు అడగగలగాలి. దేవుని ఎదుట మనల్ని గొప్పగా పొగడగలగాలి. అలాంటి గొప్పవారంగా జీవించినట్టయితే ఈ సంవత్సరానికి మీకు ఇవ్వబడుతున్నటువంటి వాగ్దానం అది ఎలా అనంటే ఆ మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు. అందువలన నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఏ రాజ్యం పొంది? నిశ్చలమైన రాజ్యం. ఈ రాజ్యం ఏ రాజ్యం? ఉండిపోయేటువంటి రాజ్యం. నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. యాక్చువల్ గా ఇది రివర్స్ లో ఆలోచించాలి. దేవుడు ఎంత ప్రేమామయుడో అంతగా తేడా వస్తే దహించు అగ్ని. అవునా? దేవుడు దహించు అగ్ని.